ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమంలో ముందుగా వినండి. దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానము మరియు మెలకువలు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయం. అనంతరం పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం నక్కలపల్లి గ్రామ రైతు మహమ్మద్ రబ్బానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానము మరియు మెలకువలు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయం. పరిచయకర్త పంకజ్ మోహన్. దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానం గురించి తెలియచేయడానికి వరంగల్ మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం అండి. వరంగల్ జిల్లాలో వరి సాగు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే మనకి వరంగల్ ప్రాంతంలో దాదాపుగా 1,35,000 ఎకరాల వరకు కూడా వరి సాగు చేయబడిందండి. అట్లాగే మిగతా జిల్లాలు కూడా కలిపి తీసుకుంటే కనుక, అంటే జనగాం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి మొదలగా అన్ని జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల ఎకరాలలో వరి సాగు ఈసారి చేపట్టడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎలినో పరిస్థితులు నడుస్తున్నాయి కదా, మరి ఈ పరిస్థితులలో రైతులు మరి దమ్ము చేసిన పొలంలో వరి విత్తన విధానం చేపట్టవచ్చా? దానివల్ల వారికి ఎలాంటి లాభం చేకూరు? ప్రస్తుతానికి ఎల్నినో పరిస్థితులలో మనకి వరిని మామూలుగా నాటు పద్ధతి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనందరికీ తెలిసిందే అండి, మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలన్నీ తగ్గిపోయి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సుమారుగా 11 లక్షల ఎకరాలలో సాగు చేయవలసిన వరి ఈసారి 3 లక్షల ఎకరాలలో మాత్రమే సాగు చేయబడింది. సో ఈ తరుణంలో మనకి దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తు పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి రైతులకు వివరిస్తారు? మామూలుగా నాటు పద్ధతి కనుక తీసుకున్నట్లయితే రైతులు 25 రోజుల వరకు కూడా నారు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నారు పోసుకున్న తర్వాత ప్రధాన పొలంలో దీన్ని నాటుతారు. అయితే ఈ నేరుగా వరి విత్తు పద్ధతిలో ఏంటంటే మనకి 25 రోజుల మనకి పంట కాలం మనకి కలిసి వస్తుందన్నమాట. మనకి నారు వేయవలసిన అవసరం ఉండదు. నారు వేయకుండా విత్తనాన్ని మనము నేరుగా వెదజల్లొచ్చు. కాబట్టి తద్వారా మనకి 20 రోజుల వరకు కూడా మనకి టైం కలిసి వస్తుంది. అట్లాగే ఈ పంట కనుక చూసుకున్నట్లయితే దిగుబడి కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి 10-15% వరకు కూడా మామూలు నాటు పద్ధతి కంటే ఇందులో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇందులో క్రాప్ కూడా 7-10 రోజులు మన నాటు పద్ధతి కంటే ముందుగానే మనం ఇది చేకూర్చుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతము అందరు రైతులు లేటుగా వేశారు కాబట్టి వారికి ఉపయోగకరంగా. అవునండి. యాక్చువల్గా అయితే మామూలుగా జూన్ జూలై ఆ ప్రాంతంలో నార్లు పోసుకుంటారు రైతులు. అయితే మరి ఈసారి వాతావరణ పరిస్థితులు, ఎల్నినో పరిస్థితుల వల్ల నార్లు వేసుకోలేకపోయారు. సో ఆ సమయాన్ని ఇప్పుడు చేపట్టినట్లయితే, అంటే ఇప్పుడే త్వరితగతిన అంటే ఆగస్టు 10 లోపు గనక నాటు పద్ధతి కాకుండా ఈ పద్ధతిలో వేసుకున్నట్లయితే ఆ సమయాన్ని జోడించుకోవచ్చు. అంటే ఈ పద్ధతిలో మరి విత్తనం ఏమైనా ఎక్కువ పడుతుందా రైతులకు?
ఈ పద్ధతిలో అండి మామూలు నాటు పద్ధతిలో 20 కేజీల విత్తనం పడుతుంది. ఇందులో దాంట్లోనికి సగం విత్తనం అంటే మనకి 8 నుంచి 10 కేజీల విత్తనము లేదా 10 నుంచి 12 కేజీల విత్తనంతో మనం ఎకరాల్లో మనం వెదజల్లుకోవచ్చు. లేతే దమ్ము చేసిన పొలంలో దీన్ని విత్తుకోవచ్చు. లేదా డ్రమ్ సీడర్తో కూడా మనం వేసుకునే అవకాశం ఉందండి. అంటే మరి ఈ పద్ధతికి మరి వేయదగ్గ రకాలు ఏమున్నాయి రైతులకు? ప్రస్తుతానికైతే గవర్నమెంట్ మనకు ఒక 7 రకాలను ఇచ్చిందండి. ఆ 7 రకాల్లో కూడా ప్రస్తుతానికైతే మనకి ఈ డైరెక్ట్ సీడింగ్ రైస్ ఈ పద్ధతిలో వెళ్ళే రైతులు మాత్రం ఇప్పటికైతే అంటే ఆగస్టు మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి RNR 15048 అట్లాగే మరియు అంటే తెలంగాణ సోనా అని అంటారు రైతులు, మరియు KNM 1638 అంటే తెలంగాణ వరి 2 ఈ 2 రకాలు కూడా వేసుకోవడానికి అనుకూలం అండి ప్రస్తుత పరిస్థితులలో. మిగతా దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సీడెడ్ రైస్లో రైతులు గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాల పరిమితి గల పంటలను మనం వేసుకుంటే మంచిది. ప్రస్తుతానికి ఈ పరిస్థితులలో మనకి 110 నుంచి 120 రోజుల పంట కాలం ఉన్న రకాలు వేసుకుంటే చివరికి మనం డిసెంబర్లో కల్లా మనం పంటని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక రకాలు వేసుకోవాలంటారు? అవునండి, స్వల్పకాలిక రకాలు. అందులో కూడా ఇప్పుడు మనం సూచించినట్లుగా RNR 15048 కానీ KNM 1638 కానీ ఈ 2 వేసుకున్నట్లయితే ఇది మొన్న గవర్నమెంట్ బోనస్ ఇస్తాము అని చెప్పిన రకాలలో ఈ 2 ఉన్నాయి కాబట్టి వీటిని వేసుకోవడానికి అనుకూలం. మరి ఇందులో కలుపు యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి రైతులు? మామూలుగా నాటు పద్ధతి కంటే కూడా మనకి డైరెక్ట్ సీడింగ్ రైస్లో మనకి ఎక్కువ కలుపు వస్తుందండి. ఈ ఎక్కువ కలుపు నివారణకు గాను మనకి చాలా మందులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన నేల స్వభావాన్ని బట్టి మనం మందులని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముందుగా మనకి ఎప్పుడైతే మనము ఈ డైరెక్ట్ సీడింగ్ రైస్లో ఎప్పుడైతే విత్తుతామో అయితే దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వెదజల్లే పద్ధతి మరియు డ్రమ్ సీడర్తో వేసే పద్ధతి. ఈ 2 పద్ధతులలో కూడా మనము ఎప్పుడైతే విత్తనం విత్తిన 3 నుంచి 5 రోజుల లోపల లేదా డ్రమ్ సీడర్తో విత్తిన ఒక 3 నుంచి 5 రోజుల లోపల మనకి కలుపు నివారణ కొరకై ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫనర్ అనే మందుని ఎకరానికి 600 ml ఒక 20 కేజీల ఇసుకలో కలుపుకొని మన పొలమంతా చల్లేటట్లు ఇది చేసుకోవాలండి. అది లేదా మనకి ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫ్యూరానిథైల్ అనేది కూడా మనకి మార్కెట్లో వచ్చింది. ఇది ఎకరానికి ఒక 800 గ్రాములు. ఇది మనము విత్తనం 3 నుంచి 5 రోజుల లోపల వేసుకున్నట్లయితే మనకి కలుపు నివారణ సమర్థవంతంగా చేపట్టే అవకాశం ఉందండి. దీన్ని మనం ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అని అంటామన్నమాట. దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే మనకి 15 రోజులప్పుడు మళ్ళీ కలుపు మొదలవుతా వస్తుంది. మళ్ళీ 15 నుంచి 20 రోజులప్పుడు మళ్ళీ మనము సైహెలోఫాప్ బ్యూటైల్ ప్లస్ పినాక్సిలం అనే మందు ఎకరానికి 800 మిల్లీలీటర్లు కానీ లేదా ట్రైఫోమోన్ మిథైల్ ప్లస్ ఇథాక్సిసల్ఫ్యూరైన్ అనే కలుపు మందును ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనం పొలమంతా చల్లేటట్లు పిచికారీ చేసుకుంటే మనకి ఇందులో ఏంటంటే గడ్డి జాతి కలుపు అట్లాగే వెడల్పాకు జాతి కలుపు 2 కలుపులు కూడా మనకి నివారణ అయ్యే అవకాశం ఉందండి. అట్లాగే కొన్ని సందర్భాలలో ఏంటంటే పొలాలను బట్టి ఈ 2 సార్లు మనం హెర్బిసైడ్స్ కొట్టినా కానీ మళ్ళీ పూర్తిగా మనకి కలుపు నివారణ జరగదు. అట్లాంటప్పుడు 20 నుంచి 30 రోజులప్పుడు కొంతమంది పొలాలలో గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటుందండి. ఈ గడ్డి జాతి కలుపు ఎక్కువగా కనిపించినప్పుడు ఫ్లోర్ఫాక్సీ5 బెంజైల్ ప్లస్ సైహెలోఫాప్ బ్యూటైల్ అనే కలుపు మందును ఎకరానికి 450 నుంచి 500 మిల్లీలీటర్లు అంటే ఇది మనకి నావ్లెక్ట్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ఇది మనం ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే కొంతమంది పొలాలలో తుంగ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తుంగ అనేది ప్రధాన సమస్య. ఈ తుంగ ఉన్నప్పుడు ఫ్లోర్ పైరాక్సీ బెంజైల్ ప్లస్ పెనాక్సిలం అనే మందు ఎకరానికి 450 to 500 ml అంటే నావిసీట్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ఇది మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తుంగ కంట్రోల్ ఉంటుంది. అయితే దీంతో పాటుగా ఒక్కోసారి ఇంకా అంటే ఉధృతిని బట్టి కొంతమంది కలుపు ఉధృతిని బట్టి 40 నుంచి 45 రోజులప్పుడు కూడా కలుపు గమనించడం జరుగుతూ ఉందన్నమాట చాలా సందర్భాల్లో. ఈ 40-45 రోజుల అప్పుడు కూడా మనకి ఈ గడ్డి జాతి కలుపులు అంటే ముఖ్యంగా ఈ నక్క గడ్డి కానీ లేతే దారుక కానీ ఊద కానీ ఒడిపిలి కానీ ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంది. సో వీటి నివారణకై మనకి సైహెలోఫాప్ బ్యూటైల్ ద్రావణం అండి, ఇది 10 ml ద్రావణం. ఇది 1.5 ml అంటే 1.5 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ గడ్డి జాతి కలుపునంతా కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్లాగే
తుంగజాతి ఇంకా ఉంది అని అనుకుంటే బెంటజోన్ అనే మందు అంటే ఎకరానికి 800 ml ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సమగ్రంగా ఈ కలుపు నివారణ చర్యలు చేపట్టవచ్చండి. దీనితో పాటుగా ఇంకా ఇన్ని కలుపు మందులు మనము వేసినా కానీ ఇంకా కలుపు కనిపించినట్లయితే కొద్ది గొప్ప కలుపు కనిపించినట్లయితే అది ఇక చేతితోటి తీసివేయాల్సిన అవసరం ఉందండి. ఈ డైరెక్ట్ సీడింగ్ రైస్లో ప్రధాన సమస్యనే కలుపు. మొదటి 30 నుంచి 40 రోజుల వరకు ఈ కలుపు నివారణ గనక చేపట్టినట్లయితే మనము నాటు పద్ధతి కంటే కూడా అధికమైన దిగుబడులు పొందుకునే అవకాశం ఉందండి. అంటే దాదాపు 2-3 సార్లు కలుపు నివారణ చర్యలు చేపడితే రైతులు లాభదాయకం అంటారు ఇందులో. అవునండి, ఇందులో ఈ సమస్యలు ఉండడం కారణం చేతనే అంటే ఈ కలుపు యాజమాన్యము ఇబ్బంది అయ్యే చాలా మంది రైతులు ఈ నాటు పద్ధతికి ముందుకు రాలేకపోతున్నారు. యాక్చువల్గా అయితే మరి కలుపు మందులు వాడకుండా ఉండాలి, కానీ మనకి వేరే ప్రత్యామ్నాయ పరిస్థితులు లేని సందర్భంలో ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మనము ఈ డైరెక్ట్ సీడింగ్ రైస్ వేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కలుపు మందులు స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు పొందుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఈ వెదజల్లే పద్ధతిలో మరి ఎరువుల యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి రైతులు? ఎరువుల యాజమాన్యానికి వస్తే మామూలుగా నాటు పద్ధతి లాగానే అండి. అయితే ఇందులో ఏంటంటే మనం ఎప్పుడైతే చివరిగా దుక్కి రెడీ చేసుకుంటామో చివరి దుక్కిలోనే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 3 బస్తాలు అంటే 150 kg చివరి దుక్కిలో వేసేసుకోవాలండి. అట్లాగే తర్వాత మనకి నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే అంటే నత్రజని మనం యూరియా రూపంలో అందిస్తాం కాబట్టి ఎకరానికి 48 kg యూరియా మనకు అవసరం పడుతుంది. ఈ 48 kg యూరియాని మనం 3 దఫాలుగా చేసుకొని అంటే 16 kg మనం 3 సార్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యూరియా మొదటి దఫాగా వేసేటప్పుడు కలుపు యాజమాన్యం చేపట్టిన తర్వాత మాత్రమే మనం ఈ యూరియాని మొక్కకు అందించాల్సిన అవసరం ఉంది. మొదటిసారిగా 15 నుంచి 20 రోజులప్పుడు మనం మొదటిసారిగా యూరియాని ఎకరానికి ఒక 16 kg ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే రెండో దఫా మొక్క 40 రోజులప్పుడు అంటే టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలకలు తొడిగే దశలో అప్పుడు ఒకసారి 16 kg, అట్లాగే అంకురం ఏర్పడే దశలో అంటే మొక్క 60-65 రోజులప్పుడు చివరి దఫా యూరియాని మనం మొక్కకి అందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పొటాష్ కనుక చూసుకున్నట్లయితే పొటాషియం అనేది ఖచ్చితంగా 2 దఫాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటి దఫా మనం మొదటిసారి పిలకలు ఏర్పడేటప్పుడు 15 నుంచి 20 రోజులప్పుడు ఒకసారి, అట్లాగే అంకురం ఏర్పడే దశలో మిగతాది అంటే 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొదటిగా 15 నుంచి 20 రోజులప్పుడు ఒకసారి, అట్లాగే ఇంకొక 10 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అనేది మొక్క 60 నుంచి 60 రోజుల దశ అప్పుడు మరి ఒకసారి మనం అందించాల్సిన అవసరం ఉందండి. అంటే మరి నేరుగా విత్తుకునే పద్ధతి లేదా వెదజల్లే పద్ధతిలో సూక్ష్మధాతు లోపాలు ఎదుర్కొనే అవకాశం ఉందా రైతులు? మంచి ప్రశ్న అడిగారండి. మనకి ఈ పద్ధతిలో మనకి సూక్ష్మధాతు లోపాలు ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంది. అయితే నల్లరేగడి నేలలో అయితే మనకి ఎక్కువగా జింక్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అట్లాగే ఎర్ర చెలక నేలలో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జింక్ డెఫిషియన్సీ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో చివరి దుక్కిలోనే మనము జింక్ సల్ఫేట్ అనేది ఎకరానికి ఒక 20 kg సాయిల్ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాగే ఈ జింక్ అనేది 2 ఒకసారి వేయకూడదండి. ఎందుకంటే రెండు ఒకసారి వేస్తే ఏదో ఒక న్యూట్రియంట్ యొక్క లోపం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొదటిసారిగా ఎప్పుడైతే మనము నేలని దుక్కి రెడీ చేసుకునే ఫస్ట్ టైమే మనం వేసేసుకోవాలి. అట్లా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్న ఒక 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే మనం ఫైనల్గా దుక్కి రెడీ చేసుకుంటున్నామో అప్పుడు ఈ జింక్ సల్ఫేట్ అనేది మనం అందించినట్లయితే అంటే రెండిటికి మధ్యలో ఒక 10-15 రోజుల తేడాతో మనం ఈ జింక్ సల్ఫేట్ చివరి దుక్కిలో వేసుకోవచ్చు. ఒకవేళ మనకి చివరి దుక్కిలో ఈ జింక్ సల్ఫేట్ వేసుకునే అవకాశం లేకపోతే మనం పైపాటుగా ఫోలియార్ స్ప్రే మొక్కలపై పిచికారీ చేయడానికి జింక్ సల్ఫేట్ మనకి 2 మిల్లీలీటర్లు 1 లీటర్కి అంటే దాదాపుగా 400 ml ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పూత దశలో మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది జింక్ డెఫిషియన్సీ కనిపించినప్పుడు. అట్లాగే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీకి వస్తే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఏంటంటే మనకు అంత తెల్లగా అయిపోతాయి అన్నమాట, గిడస తెల్లగా అవుతాయి. వీటి నివారణ కోసం మనం దీనికి కూడా ఫోలియార్ స్ప్రే జింక్ సల్ఫేట్ ప్లస్ అన్నబేది అని దొరుకుతుందండి, సిట్రిక్ యాసిడ్, ఈ 2 కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ సూక్ష్మధాతు లోపాల నుంచి మన పంటను మనం కాపాడుకోవచ్చు. అంటే ఇలాంటి పద్ధతులు చేసినప్పుడు రైతులు లాభదాయకం అంటారు. అవునండి. అదేవిధంగా మరి కీటకాలు కానీ ఈ పురుగులు కానీ మరి ఆశించే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి రైతులు? ఇప్పుడు
ఇందులో అంటే మనకి ఈసారి జూలై దాటిపోయింది కాబట్టి ఆగస్టు వరకు మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు బాగా మనకి గాల్మిట్ వచ్చే అవకాశం ఉందండి. వీటిలో ఏంటంటే దీని నివారణ కోసము మనము ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ కానీ లేదా మనకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు దొరుకుతాయండి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి ఒక 800 గ్రాములు గనక మనం పొలమంతా చల్లుకున్నట్లయితే మనకి గాల్మిట్ నుంచి మనం నివారణ పొందొచ్చు. అట్లాగే దీంతో పాటుగా బ్రౌన్ ప్లాంట్ హోపర్ అంటే సుడిదోమ అని అంటాము. ఈ దోమ పొట్టు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ ఆగస్టు నెలలో. దోమ ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనము యూరియా డోస్ ఎక్కువగా వేస్తామో అంటే ఆ అందించాల్సిన మోతాదు కంటే పంటకి ఎక్కువగా అందించినట్లయితే మనకి ఈ సుడిదోమ బాగా కనిపించే అవకాశం ఉంది. ఈ సుడిదోమని నివారించుకోవడానికి ఖచ్చితంగా మనము డైరెక్ట్ సీడింగ్ రైస్లో మనము ఈ ఖాళీ బాటలు తీయాల్సిన అవసరం ఉందండి. వెదజల్లే పద్ధతిలో అయినా సరే లేకపోతే డ్రమ్ సీడర్తో వేసినా సరే మనం ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు మందము మనము ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే గాలి వెలుతురు అవన్నీ మొక్క మొదల దగ్గర మనకి బాగా ప్రసరించి ఈ బ్రౌన్ ప్లాంట్ హాపర్ అంటే ఈ సుడిదోమ నుంచి మన పంటను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి చివరకు మీరు ఈ దమ్ము చేసే పొలంలో నేరుగా విత్తుకునే పద్ధతిలో రైతులకు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా ఇందులో ముఖ్య సూచనలు అంటే అండి దీంట్లో ఏంటంటే మొదటిగా మనం ఎంచుకునే విత్తనము చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే సమయం కూడా ఎంతో ఇంపార్టెంట్. ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది కాబట్టి ఈ కాలానికి అంటే ఈ వానాకాలంలో ఒకవేళ వేయదలుచుకుంటే మాత్రం 10వ తారీఖు లోపలే మనము నేరుగా వరి విత్తే పద్ధతి వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏంటంటే మనము స్ప్రౌటెడ్ సీడ్ అంటే ముక్కు పగిలిన విత్తనాన్ని మాత్రమే మన వెదజల్లే పద్ధతిలో కానీ లేకపోతే డ్రమ్ సీడర్లో కానీ వేయాల్సిన అవసరం ఉంది. ముక్కు పగిలిన దానికంటే ఇంకా ఎక్కువ స్ప్రౌట్ కనుక వచ్చినట్లయితే మనకి అది డ్రమ్ సీడర్లో తిరగకుండా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ముక్కు పగిలిన విత్తనాన్ని మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎకరానికి ఒక 10 కేజీల విత్తనాన్ని మనం ఎంచుకొని ఆ రకంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇందాక సూచించినట్లుగా స్వల్పకాలిక రకాలని వీటిల్లో వేసుకుంటే మనకి మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది. అట్లాగే వీటిలో ముఖ్యంగా మరి కలుపు యాజమాన్యం కూడా సమయానుకూలంగా పొలంలో కనిపించే కలుపును బట్టి అంటే అది గడ్డి జాతి అయితే గడ్డి జాతి కలుపు మందులు కానీ మనకి గడ్డి జాతి మరియు వెడల్పాకు 2 కనిపిస్తే రెండిటి నివారణకై 2 రకాల కలుపు మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యాన్ని సమయానుకూలంగా మనం అందించాల్సిన అవసరం ఉంది. పొటాష్ డోసు ఏమాత్రం కూడా మిస్ చేయకూడదండి. ఎందుకు అంటే పొటాషియం అనేది ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఆగస్టు నెల వచ్చింది. ఈసారి మనకి సీజన్ లేట్ అయింది కాబట్టి మనకి ఫైనల్గా అంటే పూత దశ తర్వాత మనకి కోల్డ్ ఇంజరీ అంటే చలి ప్రభావానికి మన పంట గురయ్యే అవకాశం ఉంది. ఈ చలి ప్రభావం నుంచి మన పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పొటాషియం డోస్ అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అనేది 10 కిలోలు మొక్క 60-65 రోజుల దశ అప్పుడు ఖచ్చితంగా మనం అందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సూక్ష్మధాతు లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సవరించుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు పొందుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను రైతులకి తెలియజేసేది ఏంటంటే మనకి నాటు పద్ధతిలో మనకి నారు పోసుకోవడానికి మనకి ఆ 20 రోజుల సమయము అట్లాగే మరి నాటేటప్పుడు మనకు ఆ కూలీల ఖర్చు ఇవన్నీ కూడా నేరుగా వరి విత్తు పద్ధతిలో దీంట్లో మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సో మనకి ఎకరానికి దాదాపుగా ఒక 5,000 వరకు కూడా మనకి ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఈ పద్ధతిలో. అట్లాగే మన పంట కూడా మనకి 7 నుంచి 10 రోజుల ముందే నాటు పద్ధతి కంటే 7 నుంచి 10 రోజుల ముందే మనకి ఈ పంట మన చేతికి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే దీంట్లో ఏంటంటే మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో కాబట్టి ఈ ఎల్నినో సంవత్సరంలో ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతి ద్వారా సుమారుగా 15 నుంచి 20% వరకు కూడా నీటి యొక్క ఆదా నాటు పద్ధతి కంటే ఇందులో నీటి యొక్క ఆదా బాగా అయ్యే అవకాశం ఉందండి. అట్లాగే ఈ పంటను గనక ఇప్పుడు అంటే ఈ వానాకాలంలో గనక చేపట్టినట్లయితే మనకి డిసెంబర్లో అట్లా మనకి కోతకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి తదుపరి యాసంగిలో మాత్రము వరి వేయకుండా వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలైన మొక్కజొన్న కానీ లేకపోతే నువ్వులు కానీ ఇతర పంటలు వేసుకోవడానికి అనుకూలమండి. ఇంతవరకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తు విధానం గురించి మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రము సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు దమ్ము చేసిన పొలంలో వరి విత్తు విధానము మరియు మెలకువలు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం నక్కల్లపల్లి గ్రామ రైతు మహమ్మద్ రబ్బానీ గారితో పరిచయకర్త పంకజ్ మోహన్. నమస్కారం అండి మహమ్మద్ రబ్బానీ గారు. చెప్పండి సార్. మీరు ఈ నక్కలపల్లి గ్రామంలో పాడి పశువులను పెంచుకుంటా ఉన్నారు కదా, అవును. ఎంతకాలం నుండి పెంచుకుంటా ఉన్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు పెంచుకున్నారు. అప్పుడు ఎన్ని బర్రెలు కొనుక్కున్నారు మీరు? అప్పుడు 3 కొనుక్కున్నాం. ఎక్కడ కొనుక్కున్నారు? మేము రైతు దగ్గర నుండి కొనుక్కున్నాం, కానీ కాకపోతే దాని అట్టర్ క్వాలిటీ, దాని పాల పొదుగు, దాన్ని బట్టి కొనుక్కోవాలి. నిర్ణయించుకున్నాం. ఎంత పెట్టుబడి పెట్టినప్పుడు మీరు? అప్పుడు 40,000 ఒక దాని మీద పెట్టి, ఒక బర్రెకు 40,000 చొప్పున కొనుక్కున్నారు. అవును. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసింది. అంటే మీరు పాడి చేయాలని ఎందుకు అనుకున్నారు? బర్రెలను పెంచుకోవాలని? బర్రెలు పెంచుకున్నామని ఇప్పుడు చదువుకొని డిగ్రీ చేసినాం, ఏం ఉద్యోగాలు లేక ఏం లేక, ఇక ఇది మా నాన్న చేస్తాడు కాబట్టి ఇక వేరే దారి లేక. అంటే మీ నాన్న చేస్తున్న పని మీరు వచ్చింది మళ్ళీ? అవును. అంటే ఈ బర్రెలు పెంపకంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి పోషకాల గడ్డి ఒక 2 ఎకరాలు వేసుకున్నాం. గడ్డి ఉన్నది, కౌలు తీసుకున్నాం. వాటి గురించి ఇక ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని దానా, 3 పూటల దానా, ఇప్పుడు 3 ఒక 14 అయినాయి. 14 సంవత్సరం పెరుగుతూ వచ్చినాయి. అన్ని ఉంచుకుంటారా మీరే? ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎయిర్పోర్ట్ వచ్చినందుకు వాళ్ళు అందులోకి రానివ్వట్లేదు. ఇక దాని వల్ల ఇబ్బంది అయ్యి కొన్నిటిని మొత్తం అమ్మేసినాం. మొన్న 6 అమ్ముకున్నాం. మీరు వీటిని బయట తిప్పుతా ఉంటారు? బయట తిప్పుకుంటాం. గడ్డి వాటి కోసం తినడం, మేతకు. అవును. మరి బయట తీసుకున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏమన్నా? బయటకు తీసుకెళ్తున్నప్పుడు? బయటికి తీసుకెళ్తే ఇబ్బందులు ఏముండయి. ఇక్కడ ఉంటేనే ఈ దోమల వల్ల వాటి వల్ల ఇబ్బంది. ఇంటికాడ కట్టేస్తేనే. బయటకు వెళ్తే మంచిగా ఆరోగ్యం తిండి వస్తాయి. అవి బయటకు వెళ్తే మంచి ఆరోగ్యం ఉంటాయి. అవును. ఈత పడతాయి, చీరలు అట్లా మంచిగా ఉంటది కదా, తిరుగుతాయి కాబట్టి. మేసినంత చెప్పి మేసి కొద్దిసేపు చీరలో 1 గంట చీరలో పండుకుంటాయి. మళ్ళీ అవే లేచి వచ్చి మళ్ళీ మేస్తా ఉంటాయి కదా. ఇక్కడనైతే ఒక కాన్నే కట్టేసి ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఎదుర్కొంటాయి. అంటే వీటి తిప్పుతానే మంచిగా ఉంటాయి. మరి అవే వెళ్తాయా? మీరు ఎంబడి వెళ్తారా? ఎంబడి వెళ్తాం. చూసుకుంటారు. చూసుకుంటాం. మరి రోడ్డు దాటినప్పుడు కానీ ఇంకేటన్నా వెళ్ళిన ఇబ్బందులు ఉంటాయి. ఇక రోడ్డు దాటితే అట్లా 2-3 చనిపోయినాయి మావి రోడ్డు ద్వారా. మరి ఇంకెలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు బర్రెల పెంపకంలో? అంటే జబ్బులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ పొదువు వాపు అనేది, తొలిచూరు పడ్డలలో పొదువు వాపు అనేది ఒకటి వస్తూ ఉంటుంది. అదొకటి. గుడ్ల మాగ అనేది ఉంటుంది. దానివల్ల మేము చూసుకోకుండా ఇట్లా అది వెళ్ళినప్పుడు 2-3 చనిపోయినాయి. అట్లా చనిపోతాయి. పొదుగు అది వాపు వచ్చి అవి మన పాలు రాకుండా ఇబ్బందులు పడతా ఉంటాం. ఇక పాలు రాక అవును ఇబ్బంది పడతా ఉంటారు. అంటే దానికి మందులు వేసి తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. కొద్దిగా రిస్క్ తోటి చేసిన పనిగా, రిస్క్ తోటి చేసుకోవాలి. డాక్టర్ అందుబాటులో ఉండాలి. టైం టు టైం దాటికి మందులు వాడితే తగ్గిపోతుంది. ఇంకేలాంటి ఎదుర్కొంటా ఉంటారు ఎక్కువ ఇక్కడ? వర్షాకాలమే ఏమి ఇబ్బంది ఉండదు. ఇక వర్షాకాలమే ఈ వానలతోటే చాలా ఇబ్బందిగా. అంటే ఇప్పుడు మీరు దాన ఎట్లా పెడతా ఉంటారు? దానికి ఎలాంటి దానా ఇస్తూ ఉంటారు? వాటికి దానా అంటే కందిపొట్టు, పెసరు చున్ని, వల్లభ దానా అనేది ఇంకోటి ఉంటుంది, మళ్ళా పల్లి, ఇవన్నీ వేస్తూ ఉంటాం. పొద్దున నానబెడతాం, నైట్ పెడతాం, మళ్ళీ నైట్ నానబెట్టి పొద్దున తౌడు ఇవన్నీ వేస్తూ ఉంటాం. 2 పూటలు పొద్దున్నేమో ఎండిన గడ్డి వేస్తాం, సాయంత్రం పచ్చి గడ్డి. సాయంత్రం వచ్చే వరకు ఇక మా వాళ్ళు తయారు చేసి పెడతారు. ఇది పోయి వచ్చే వరకు నైట్ పాలు విండినాక అది వేసుకుంటాం. ఎండాకాలంలో మరి దానా మారుతుందా? ఎండాకాలం, వర్షాకాలం ఇట్లా ఏమైనా మారుతూ ఉంటుంది దానా? ఇది ఎప్పటికీ రొటీనే. ఇవి దొరకనప్పుడు మళ్ళీ వేరే మారుతాం. ఏమి వేస్తారు అప్పుడు? ఇప్పుడు తౌడు దొరకదు ఎక్కువ. తౌడు దొరకనప్పుడు
కంది పొట్టు, పెసరపప్పు పొట్టు వీటిని మారుస్తూ ఉంటాం. అట్లా అంటే ఏదో ఒకటి వాటికి మంచిగా ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటా ఉంటాం. పాలు ఎన్ని ఇస్తా ఉంటారు? ఒక బర్రె మీకు ఎన్ని పాలను ఇస్తూ ఉంటుంది? 4-5 లీటర్లు అట్లా ఇస్తూ ఉంటుంది పూటకు ఇస్తూ ఉంటుంది. అట్లా మీరు పాలు ఎన్ని వస్తాయి మీకు? ఇప్పుడు ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? ఇప్పుడు 10 బర్రెలు. 10 బర్రెలు ఉన్నాయి. అంటే అన్ని బర్రెలు పాలు ఇస్తాయా? అన్ని బర్రెలు ఇవ్వయి కదా, ఇప్పుడు 4 ఇస్తాయి. ఇక ఈనేటివి ఉన్నాయి ఒక 4-5. అట్లా మొన్న ఒక 2 అమ్మేసినాం. అట్లా ఎక్కువ తక్కువ అవుతా ఉంటాయి పాలు. అంటే ఒక ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి, 1-2 తగ్గితే తక్కువ అవుతాయి. ఈ పాలను బట్టి మీకు ఆదాయం ఉంటుంది. ఆదాయం. మరి దీంతో పాటు వ్యవసాయం కూడా చేస్తా ఉన్నారు కదా, మరి పాల ఆదాయం లాభదాయకమా వ్యవసాయం? వ్యవసాయంలో ఏం లేదు, వ్యవసాయం దండగా. కాకపోతే దాన్ని కౌలు తీసుకున్నాడు, ఎందుకంటే వీటి గురించే. వీటికి గడ్డి మంచిగా ఉంటేనే. ఇప్పుడు వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి అది చేయాలంటే వీటిని అది ఒకసారి మనం సూపర్ నైపరో ఏదైనా గడ్డి ఎప్పటికి ఉండేది వేసుకున్నాం అనుకో, ఎల్లకాలం ఉంటుంది ఆ గడ్డి మనకు. వీటితోటి అది మనం 3 నెలలకు ఒక్కసారి పండించే పంట అది. ఇది మనకు నెలకొక్కసారి 30,000-40,000 వస్తాయి. అవి 3 నెలలు కష్టపడితే మనకు అవి వచ్చేది తెలియదు, లాస్ట్ వరకు పోయేది తెలియదు. కాబట్టి బర్రెల మీద కౌలు పొలం తీసుకున్నా కానీ మేము గడ్డికే ప్రిఫరెన్స్ ఇచ్చి గడ్డే పెట్టినాం మొత్తం 2 ఎకరాలు. వీటికి దానా కావాలి కాబట్టి వీటి మీదనే దృష్టి పెట్టి ఇక వీటికే వ్యవసాయానికి ఇప్పుడు పొలం గిట్లా వేయకుండా వరి వేయకుండా దానే పెట్టుకున్నాం, మొత్తం దీనికి గడ్డి పెట్టుకున్నాం. నీకు వచ్చిన పాలను ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు మీరు? పెరుగు షాపులలో, హోటల్స్ వేస్తూ ఉంటాం. మరి మీకు ఖర్చు ఎంత వస్తుంది ఒక బర్రె మీద? వస్తుంది 70 రూపాయలు. అంటే ఒక బర్రె మీద 30 రూపాయలు పోయినా కానీ 40 రూపాయలు ఉంటుంది. మీరు కష్టపడ్డందుకు కొంత ఆదాయం మిగులుతుంది. మరి లాభదాయకమేనా? కష్టపడి చేసుకుంటే లాభదాయకం. ఒక వర్షాకాలం చాలా ఇబ్బంది పడాలి, ఇక రిస్క్ తోటి పని. ఇక వర్షాకాలం అయిపోయిందంటే చలికాలం, ఎండాకాలం ఇక బాగానే ఉంటుంది. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. ఓకే సార్. ఇంతవరకు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు, వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం నక్కాలపల్లి గ్రామ రైతు మహమ్మద్ రబ్బాని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.